ఆరోగ్యం బాగలేదు ప్రాణాలు కాపాడండి అని ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు పోయాల్సిన ప్రాణదాతలైన వైద్యులే ప్రాణాలు తీస్తున్నారు. రోగం వస్తే డాక్టర్ నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఆసుపత్రికి వెళ్తే ఎక్కడ ఎలాంటి అరాచకం జరుగుతోందని బెంబలెత్తిపోతున్నారు. చాలా ఆసుపత్రులు ఠాకూర్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేశాయి. ఆసుపత్రికి వెళ్ళాక అంతా మేం చూసుకుంటామని చెప్పి లక్షల్లో దండుకుంటున్నారు. వారికి కావలసినంత దండుకున్న తరువాత సారీ మేం ఎంతగానో ప్రయత్నించాం కానీ పేషెంట్ను బతికించలేకపోయామంటూ చేతులెత్తేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటన హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో సర్వసాధారణమయ్యాయి. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ నిర్వాహకులు ఓ బాలుడికి చికిత్స పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,20,00,000 రూపాయలు వసూలు చేశారు. చివరిగా సారీ అంటూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులపై ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి బాధితులకు అండగా నిలిచిన బీఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్పై సైతం దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ బీఆర్కే న్యూస్ ఛానల్ బాధితులకు న్యాయం చేసేందుకు పోరాడింది. బీఆర్కే ఛానల్ చేసిన సాహసోపేత నిర్ణయాన్ని చూసిన పలువురు బాధితులు తమ గోడును చెప్పుకునేందుకు బీఆర్కే న్యూస్ ఛానల్ ను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే ఓ బాధిత కుటుంబం నేరుగా బీఆర్కే స్టూడియోకి కాల్ చేసి తమ సమస్యను వివరించారు. తాజాగా 2018లో రెయిన్బో ఆసుపత్రి చేతిలో తీవ్రంగా నష్టపోయిన ఓ కుటుంబం ఇప్పుడు మా ఛానల్ను ఆశ్రయించి తమ ఆవేదనను చెప్పుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు వింటే మాకే దుఃఖం వచ్చింది. పిల్లల కోసం కరీంనగర్లోని డాక్టర్ ఇందిరా ఐవీఎఫ్ ఆసుపత్రిని సంప్రదించి చికిత్స తీసుకుంటున్న క్రమంలో రెయిన్బో ఆసుపత్రిలో వైద్యం ఇంకా బాగుంటుందని లక్ష్మీనారాయణ దంపతులకు సూచించారు. డాక్టర్ సలహా మేరకు రెయిన్బో వైద్యులను కలిశారు. ఆ సమయంలో తమ వద్ద ది బెస్ట్ టెక్నాలజీతో ఐవీఎఫ్ సేవలు అందిస్తామని నమ్మబలికారు. వారి మాయ మాటలను నమ్మి చికిత్స తీసుకున్నారు. 6 నెలల తరువాత మళ్లీ రెయిన్బో ఆసుపత్రికి వచ్చిన వారిని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఉమ్మనీరు పోతోందని లక్ష్మీనారాయణను భయపెట్టారు. పిల్లలను కాపాడే పూచి తమదవద్దనే అన్నారు. తీరా ఆపరేషన్ చూస్తే 2 కవలలు జన్మించారు. వారిలో ఒకరు 700 గ్రాములు, మరొకరు 600 గ్రాములు బరువుతో పుట్టారు. 700 గ్రాముల బేబీకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే బరువు పెరిగి సురక్షితంగా ఉంటాడని నమ్మించి పలు ప్రయోగాలు చేశారు. ఆ తరువాత సారీ అంటూ చనిపోయిన బేబీని చేతుల్లో పెట్టడంతో వారి గుండె పగిలిపోయినంత పనైంది. అప్పటికైనా ఆ వైద్యులు వారిని వదిలారా అంటే అది లేదు. మరో బాబుకు తల్లిపాలు కాకుండా పౌడర్ పాలు ఇవ్వాలని చెప్పి అది కూడా వారే ఇచ్చారు. వారి తీరుపై అనుమానం వచ్చి నిలదీస్తే లక్ష్మీనారాయణ పైనే ఫైర్ అయ్యారు. ఆ విషయం తెలుసుకుని ఆసుపత్రి వద్దకు బాధితుల బంధువులు చేరుకుని గొడవకు దిగితే రెండవ బిడ్డ తమ దగ్గరే ఉన్నాడని వార్నింగ్ ఇచ్చి నోరు మోయించారు.
కనీసం ఈ బిడ్డైనా బతికితే చాలు అనుకుని వారు కూడా సైలెంట్ అయ్యారు. ఆ బాబు ట్రీట్మెంట్ కోసం కూడా వేలల్లో డబ్బులు వసూలు చేసి పూర్తి స్థాయిలో బాగు చేయలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ రెండో బాబు పరిస్థితి కూడా తల్లిదండ్రులను కలచివేస్తూనే ఉంది. మానసికంగా ఇబ్బందులు పడుతున్న కుమారుణ్ణి చూసి ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి రెయిన్బో హాస్పిటల్ బాధితుడు లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ నమస్కారం అండి. మీరు రెయిన్బో ఆసుపత్రి చేతిలో ఎలా నష్టపోయారు? మీ రెండో బాబు పరిస్థితి ఎలా ఉంది? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి రెయిన్బో హాస్పిటల్ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఓ బాధితుడు లక్ష్మీనారాయణ మనతో పాటు ఫోన్ లైన్లో అందిస్తారు. లక్ష్మీనారాయణ చెప్పండి, అసలు వారి దారుణాలు చూస్తూ ఉన్నాం, ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. మీరు రెయిన్బో ఆసుపత్రి వల్ల ఎలా నష్టపోయారు? మీ రెండో బాబు పరిస్థితి ఎలా ఉంది? మేడం మాది వేములవాడ మేడం. మాది వేములవాడ అంటే మేము రెయిన్బో హాస్పిటల్ విక్రమ్పురిలో జాయిన్ అయినా మేడం, ఇద్దరు ట్విన్స్. అయితే మాకు సెకండ్ ఆప్షన్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసిర్రంటే రాత్రి 2 గంటలకు మా మిస్సెస్ కు సిజరీన్ ఆపరేషన్ చేసి ఇద్దరు ట్విన్స్ బాబులు పుట్టిన తర్వాత ఒక బాబును మాయం చేసిర్రు మేడం. వాళ్ళు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి బాబును మాయం చేశారు. అటువంటి ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది మేడం. అది మీ స్టూడియోకు వస్తాను మేడం నేను. లక్ష్మీనారాయణ చెప్పండి, మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మీ బాబును చూసారా? అప్పుడు మీరు అడగొచ్చు కదా. అడిగాను మేడం. అడిగితే డాక్టర్ ఒక రౌడీ ఉంటాడు చూడు మేడం, అట్లా నన్ను కొట్టడానికి వచ్చిండు మేడం. కొట్టడానికి వస్తే మా వాళ్ళందరూ వచ్చిర్రు అక్కడికి. మా వాళ్ళు 20-30 మంది వాళ్ళు వస్తే ఏమన్నాడంటే, నువ్వు మీ వాళ్ళు అందరూ వచ్చిర్రు కాబట్టి ఇంకొకటి చెప్తున్నా, ఇంకొక బాబు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి ఎదురు బెదిరించుడు మేడం నన్ను. నేను రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజన్న మీద ఒట్టి చెప్తున్నా మేడం. ఈ రెయిన్బో హాస్పిటల్ మొత్తం మాఫియా మేడం, మొత్తం మాఫియా. పిల్లల్ని మనం డబ్బు ఖర్చు పెట్టి అప్పులు చేసుకుని పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ వేస్తే వాళ్ళు మొత్తం పిల్లల్ని మాయం చేసి రాంగ్ ట్రీట్మెంట్ చేసి దౌర్జన్యానికి కొట్టడానికి కూడా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి బెదిరించండి సార్ మేడం డాక్టరు. ఓకే, లక్ష్మీనారాయణ గారు చెప్పండి, అలాగే మొదటి బాబు ఎన్ని రోజులు ఉన్నారు మీరు హాస్పిటల్లో? మేడం మొదటి బాబు 34 డేస్ ఉన్నాడు మేడం. మంచిగా డిశ్చార్జ్ చేస్తామన్న టైంకు మాయం చేసేసారు. అది రిపోర్ట్ లో కూడా ఉన్నది. వాళ్ళు ఏ విధంగా మాయం చేసారు అనేది కూడా డిశ్చార్జ్ చేస్తాము ఇంకా మరికొన్ని రోజుల్లో అన్నట్లు. ఇంకొక 10 days లలో డిశ్చార్జ్ చేస్తామన్నారు మేడం. చెప్పండి. ఆ ఫార్ములా ఫీడ్ అనేది మొత్తం ఫార్ములా ఫీడ్ అనేది రాంగ్ ఫీడ్ ఇచ్చిర్రు. నేను ఫైండ్ అవుట్ చేసి డాక్టర్ చెప్తే డాక్టర్ ఏమన్నారంటే ట్రీట్మెంట్ చేసేది మీరా నేనా అని చెప్పేసి. యాక్చువల్ గా మేము జాయిన్ కావడానికి కారణం ఏంటంటే డాక్టర్ శివనారాయణ రెడ్డి అని ఐసీయూలో ఇన్ఛార్జ్ ఉండే, ఆయన ఉన్నాడని చెప్పేసి మేము జాయిన్ అయితే ఆయనను తీసేసి డాక్టర్ సురేందర్ ను పెట్టారు ఇన్ఛార్జ్ గా. మీ బాబుకు ట్రీట్మెంట్ చేసింది ఏ డాక్టర్ అండి? శివనారాయణ రెడ్డి అని చెప్పేసి మేము జాయిన్ అయితే సురేందర్ కి ఇచ్చారు ఇన్ఛార్జ్ అక్కడ. సురేందర్ ఏంటంటే మొత్తం కమర్షియల్ పిల్లల్ని మొత్తం మాయం చేసుట్లా వాళ్ళకి ఇచ్చేసుట్లా సిస్టర్లు మన డాక్టర్ కలిసి మా బాబుకు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మొత్తం బాబును మాయం చేసి ఇంకొక బాబు 3 నెలలు అల్లనే ఉన్నాడు మళ్ళీ ఐసీయూలో. ఇప్పుడు ఆ బాబు కూడా ట్రీట్మెంట్ సరి చేయలే. ఇప్పుడు ఆటిజం తోని 5 years మొత్తం ఆటిజం తోని అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను మేడం నేను.
మీరు వేరే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకొని వీళ్ళు ఉండాల్సింది. ఇవ్వరు మేడం, ఛాన్స్ ఇవ్వరు మేడం. నేను బయటకు వెళ్తా అంటే ఛాన్స్ ఇవ్వరు మేడం. వేరే డాక్టర్ కాదు, ప్రతి దాంట్లో ఛాన్స్ ఇవ్వరు, రిపోర్ట్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు మేడం. నో సెకండ్ ఆప్షన్ ఇన్ రెయిన్బో హాస్పిటల్ మేడం. ఎందుకోసం అంటే పెద్ద హాస్పిటల్ మేము వస్తే మమ్మల్ని అంత ఘోరంగా చేశారు మేడం. రెయిన్బో హాస్పిటల్ కి అంటే మీరు ఏం చెప్పారు డాక్టర్లకి, వారు మీకేం చెప్తున్నారు? మేడం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే ఇంకొక బాబు ఉన్నాడు కాబట్టి మీరు మేము చెప్పినట్టు వినాలా, లేకపోతే ఆ బాబు కూడా మీకు ఉండడు అన్నట్టు అట్లా బెదిరించండి మేడం డాక్టర్. ఎవరు బెదిరించారండి మిమ్మల్ని? డాక్టర్ సురేష్ మేడం. డాక్టర్ సురేష్? డాక్టర్ సురేందర్, రెయిన్బో హాస్పిటల్, విక్రమ్పురి. ఓకే, డాక్టర్ సురేందర్ మిమ్మల్ని బెదిరించడం జరిగింది? బెదిరించిండు మేడం, బెదిరించిండు. తర్వాత కూడా నాకు రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ రిపోర్ట్స్ లో కూడా మా బాబును ఎట్లా మిస్ అయింది కూడా అందులో ఉన్నది, రిపోర్ట్ లో డైరెక్ట్ ఉన్నది. ఓకే, మీ దగ్గర అన్ని ఉన్నాయండి? అన్ని ఉన్నాయి మేడం, నా దగ్గర ఫైల్ మొత్తం ఉన్నది మేడం. నేను తీసుకొని వస్తాను మీ స్టూడియోకి. వారు మీకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, మీరు ఎంత బిల్ పే చేశారు, అలాగే మొదటి నుంచి మీకు ఏ ట్రీట్మెంట్ ఇచ్చారు, మొత్తం అన్ని ఉన్నాయి మేడం, అన్ని ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే మేడం మీ బీఆర్కే న్యూస్ చేయబట్టి ఈ తెలంగాణలో ప్రజలందరికీ తెలుస్తుంది మేడం న్యాయం అనేది ఉన్నదని చెప్పేసి. మేము మిడిల్ క్లాస్ మేడం, మేము మిడిల్ క్లాస్, మేము కొట్లాలేని వాళ్ళతో. వాళ్ళు ఏంటంటే మొత్తం రౌడీజం, పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి అదే ధైర్యంతో డాక్టర్లు పిల్లల్ని మొత్తం మాయం చేయడం మేడం. లక్ష్మీనారాయణ గారు మీరు ఏం చేస్తుంటారు? మేడం నేను ఉస్మానియాలో పీజీ చేశాను మేడం. నాకు జాబ్ లేకున్నా కానీ కొన్ని రోజులు ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన. ఇప్పుడు నేను డబుల్ స్వాన్ చాక్పీస్ తెలంగాణ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ మేడం. నేను పని చేసుకుంటా బతికేటోళ్ళం మేడం. మేము పని చేసుకుంటా బతికేటోళ్ళం. మమ్మల్ని హాస్పిటల్ చుట్టూ దింపి రెయిన్బోడు మొత్తం నా లైఫ్ స్పాయిల్ చేసిండు మేడం. అంటే రెయిన్బో హాస్పిటల్లో అందరి డాక్టర్లను తప్పుపట్టద్దు. ఎవరైతే కొందరు డాక్టర్లే మేడం, కొందరు డాక్టర్లే. నాకైతే మొత్తం సురేందర్ అప్పచెప్పి మా బాబుని మొత్తం ఇచ్చేసేసాడు మేడం. మీరు రెయిన్బో హాస్పిటల్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఫైనల్ గా మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? మేడం నేను రెయిన్బో హాస్పిటల్ కోరుకునేది ఏంటంటే నా బాబుని ఏ విధంగా మిస్ చేసిరో ఆ బాబుని, నా బాబుని నాకు ఇచ్చేయాలా. అంటే రిపోర్ట్ లో కూడా ఉన్నది బాబుని ఎట్లా మిస్ చేసిరో రిపోర్ట్, యాజ్ పర్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మీరు రేపు రమ్మనండి, నేను చూపిస్తాను మేడం రిపోర్ట్స్ లో ఏమున్నది అని చెప్పేసి. మీతో పాటు ఇంకా వేరే బాధితులు కూడా ఉన్నారా అండి? అంటే చాలా వందల మంది, వేల మంది ఉంటారు మేడం బాధితులు. కానీ ఎందుకు కోసం చెప్పన్నా మేడం, పొద్దున్న లేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతకాల మేడం. మేము పనులు ఇస్తే పెట్టుకుని ఆల్రెడీ 40-50 లక్షలు అయింది. అది కట్టుకుంటామా? వీళ్ళతో కొట్లాడుతామా? వీళ్ళతో కొట్లాడాలంటేనేమో వీళ్ళు మొత్తం ఏంటంటే వీళ్ళది ఒక పెద్ద ఇది ఉంటది మేడం, సామ్రాజ్యం ఉంటది వీళ్ళది మొత్తం. వీళ్ళు ఏం చేస్తారంటే అందరినీ కట్టేస్తారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గాని, మా వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గాని ప్రజల పక్షాన ఉండి వాళ్ళు ప్రజలకు ఏం సమస్య ఉన్నా కానీ తీరుస్తున్నారు మేడం. ఇప్పుడు మా వేములవాడలో చూసినా, నేను రాష్ట్రంలో చూసినా, నేను రిపోర్ట్స్ ప్రకారం తీసుకొచ్చిస్తా. నాకు న్యాయం జరగాల మేడం. మా బాబును మాకు వాళ్ళు తెచ్చియాల. లక్ష్మీనారాయణ గారు మీరు పై అధికారులకి ఫిర్యాదు చేయడం అటువంటివి ఏం ట్రై చేయలేదంటారా? లేదు మేడం, ఏడ చేసినా వాళ్ళదే నడుస్తుంది మేడం. ఎందుకు చెప్పన్నా మేడం, నేను ఎప్పుడైతే మా బాబు అట్లా జరిగిందో అప్పటి నుంచి 2 సంవత్సరాలు అదే హాస్పిటల్లో చిన్న బాబును ట్రీట్మెంట్ చేయించిన. ఎందుకోసం అంటే నోరు మూసుకొని లేకపోతే నోరు తెరిచినాక ఆ బాబుని కూడా ఏదో ఒకటి చేసేస్తారు. అయినా కూడా ఆ బాబు యాంటీబయాటిక్స్ బాగా ఇచ్చిరట వాళ్ళు. ఆ బాబు ఆర్టిజంలోనే ఉన్నాడు. ఇప్పటికీ హాస్పిటల్ తిరుగుతున్నా. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, నాకు కరోనా వచ్చింది. నా లైఫ్ అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కొంచెం ప్రజల పక్షాన ఎవరు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కూడా పట్టించుకుంటలేరు. ఎవ్వరు కూడా న్యాయం కోసం వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి నేను మీ బీఆర్కేలో చూసి నేను ముందుకు వచ్చిన మేడం. ఇప్పుడు నేను నా ఫైల్ తీసుకొని వస్తా. ఫైల్ చూస్తే అందరు తిడతారు మేడం, ఇంత పెద్ద హాస్పిటల్ గిట్లా బాబుని ఎట్లా మిస్ చేసిర్రు అని చెప్పేసి. రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. వాళ్ళు ఫైల్ ఏ విధంగా ఇచ్చారంటే ఈ రోజు బాబు డెత్ అయ్యిండు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ జాయిన్ చేసుకున్నారు, మళ్ళీ ఈవినింగ్ డిశ్చార్జ్ చేశారు, 3 రోజుల తర్వాత ట్రీట్మెంట్ చేశారు. ఓకే, అంటే వెంటనే జరిగిపోవాలన్నట్లు. అదే జరుగుడు అట్లేదు మేడం. ఏదైతే బాబు మిస్ అయిందో ఈ రోజు మిస్ అయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిర్రు. అదే డెత్ అయిన బాబును మార్నింగ్ జాయిన్ చేసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసి అవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి మేడం. ఓకే, ఇది ఎంత ఘోరం మేడం. అవును, మీరు చూడండి, ఎవిడెన్స్ చూడండి, నేను పీడిఎఫ్ కూడా పంపుతాను మీకు. తప్పకుండా లక్ష్మీనారాయణ గారు, మీలాంటి బాధితులకు న్యాయం చేయడానికి బీఆర్కే న్యూస్ ఉంది. అలాగే మీకు న్యాయం చేసిన వరకు కూడా పోరాడుతూ ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ మిమ్మల్ని అవసరం వచ్చినప్పుడు కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.